హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తెలుగు ఎలక్ట్రికల్ వర్క్ శ్రీరామ్. ఈరోజు వచ్చేసి మనం వాల్ కటింగ్ అండ్ చిప్పింగ్ అండ్ పైపింగ్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు వచ్చేసి మనం ఈ 2 రూమ్స్కి పైపింగ్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. 2 రూమ్స్ ఉంటే మిగతా 2 రూమ్స్ యాడ్ చేసి డబల్ బెడ్రూమ్ అనేది సెట్ చేసుకుంటున్నారు. దీనికి పైపింగ్ ఏ విధంగా వేయాలో, చిప్పింగ్ చేసి పైపింగ్ ఏ విధంగా చేసేది ఈ వీడియోలో చూద్దాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్. తెలుగు ఎలక్ట్రికల్ వర్క్ శ్రీరామ్. ఇందాక చూసింది వచ్చేసి మనకు హాల్లో టీవీ వచ్చే బోర్డు. ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్లో ఇక్కడ ఒక బోర్డు వస్తుంది. ఇక్కడ బాత్రూమ్కు లైట్ పాయింట్ అనేది వెళ్తుంది. ఇక్కడ వచ్చేసి హాల్లో ఇంకొక బోర్డు వస్తుంది. మనకు ఆ హాల్లో వచ్చిన బోర్డుకు ఆపోజిట్లో ఇవతల కిచెన్లో ఒక బోర్డు అనేది పెట్టేస్తున్నాం. ఇది మన స్లాబ్ నుంచి వచ్చిన డ్రాప్లను కిందికి ఈ విధంగా లైట్ పాయింట్ లెవెల్ వచ్చేసి లెవెల్ చూసుకొని ఆ లెవెల్లో మనం ఈ మిషన్ అనేది కటింగ్ అనేది చేస్తున్నాను నేను. మనం ఈ మిషన్ పట్టేటప్పుడు మిషన్ మంచిగా టైట్గా పట్టుకోవాలి చేతిలో. స్లిప్ అయితే మనకు మిషన్ మన మీద వచ్చి పడుతుంది. మిషన్ అనేది ఫుల్ టైట్గా పట్టుకోవాలి. మనకు ఇది వచ్చేసి హాల్లో టీవీ బోర్డ్ అన్నమాట. అయితే మన దగ్గర వీడియో తీయడానికి ఎవరు లేరు కాబట్టి కొన్ని టైంలో మనము మొత్తం కవర్ చేయలేకపోయినాం. ఇది వచ్చేసి బెడ్రూమ్ లోపల బోర్డు. ఇది టీవీకి బ్యాక్ సైడ్ వచ్చే బోర్డు. ఇది టీవీకి బ్యాక్ సైడ్ ఉన్న బెడ్రూమ్కు బోర్డు అనేది మిషన్ అనేది పడుతున్నాను నేను. ఇది వచ్చేసి మనకు మెయిన్ డోర్ దగ్గర బెల్ పాయింట్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు మెట్ల కింద బాత్రూమ్కు వచ్చే బోర్డు. ఇది లైట్ పాయింట్ అండ్ బోర్డు రెండు ఇక్కడే వచ్చేస్తాయి. నెక్స్ట్ మనం చిప్పింగ్ ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో స్లోగా పెడితే మనకు కొన్ని టైంలో స్పీడ్ చేయడం జరిగింది. స్లోగా పెడితే లెంత్ ఎక్కువ అవుతుంది, ఎవరు చూడట్లేదు. అందు గురించి వీడియో అనేది కొద్దిగా స్పీడ్గా పెట్టేసిన. చిప్పింగ్ అనేది మొత్తం చూపించడం జరగలేదు. కొద్ది టైంలో కొద్ది ప్లేస్లలోనే వీడియో అనేది చూపిస్తున్నాను. మిగతా ప్లేస్లలో వీడియో అనేది సేమ్ ఇదే విధంగా చిప్పింగ్ అనేది కొట్టేసుకోవాలి. మొత్తం చిప్పింగ్ చేసింది వీడియో పెడితే మనకు లెంత్ మరీ ఎక్కువ అయిపోతుంది. బోర్డు అనేది ఈ విధంగా మనం గాలి అనేది ఇట్లా లోతుగా కొట్టేసుకోవాలి. మనకు పైప్ కన్నా ఈ స్విచ్ బోర్డు వచ్చే మెటల్ బోర్డు వచ్చే ప్లేస్లో కొద్దిగా లోతు ఎక్కువ ఉండాలి. అండ్ హాల్లో ఇంకొక బోర్డు దగ్గర చిప్పింగ్ అనేది చేస్తున్నాను నేను. ఇది వచ్చేసి మన మెయిన్ డోర్ దగ్గర పైనుంచి డ్రాప్ నుంచి చిప్పింగ్ అనేది చేస్తున్నాను. అయితే మనకు వీడియో తీయడానికి వేరే పర్సన్ లేడు కాబట్టి కొన్ని టైంలో మొత్తం ఫుల్ వీడియో అనేది చూపించలేదు, లెంత్ ఎక్కువ అవుతుందని. ఇది వచ్చేసి మనకు మెయిన్ బోర్డు ఇందాక వచ్చింది. ఇది వచ్చేసి బయట మనకు బెల్ పాయింట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం పైపింగ్ వేయడం జరిగింది. బెడ్రూమ్ లోపల ఈ 2 పైప్స్ వేయడం జరిగింది. నెక్స్ట్ మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ స్విచ్ బోర్డుకి వచ్చేస్తుంది. ఆడ నుంచి అటు బాత్రూమ్కి వెళ్ళిపోతుంది. ఇదేమో స్టార్ పైప్ లైన్కు, స్టార్ వైర్కు
ఇక్కడ డ్రాప్ నుంచి ఈ విధంగా కొలత తీసుకొని మనం పైప్ అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం సెట్టింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు బయటికి పైప్ లైన్ ఇది కరెంట్ బోర్డుకు. మనకు బయటికి కూడా పైపు కావాలి కాబట్టి ఈ ముక్క కట్ చేసి బెండుకు అనేది పెట్టేసి బయటికి అనేది సెట్ చేస్తున్నాను నేను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు ఎలక్ట్రికల్ వర్క్ శ్రీరామ్. ఈ విధంగా పైప్ వేసిన తర్వాత మనం చీలలు అనేది కొట్టేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, కంప్లీట్ అయింది. ఈ విధంగా వచ్చేసింది ఫైనల్గా. మొత్తం వీడియో చూపించలేకపోయినా మనకు కటింగ్ చేసి అక్కడక్కడ మనం చూపించడం జరిగింది. ఈ విధంగా పైపింగ్ అనేది వేసేసిన మొత్తం కంప్లీట్గా అయింది. మనం వీడియో సెట్టింగ్ చేసేటప్పుడు ఆ వీడియో అనేది మిస్ అయిపోయింది, అందుకే దీనిలో చూపించలేకపోయినా మిగతా వీడియో. లైక్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు ఎలక్ట్రికల్ వర్క్ శ్రీరామ్. మీకు నెక్స్ట్ మన ఛానల్లో స్లాబ్ పైపింగ్ ఏ విధంగా చేయాలనేది వీడియో వస్తుంది. డబుల్ బెడ్రూమ్ స్లాబ్ పైపింగ్ ఏ విధంగా చేసేది. ఓకే ఫ్రెండ్స్, కంప్లీట్గా అయిపోయింది. మనం ఇందాక ఫస్ట్లో చూపించాను కదా, కిచెన్లో ఇక్కడ బోర్డు వచ్చేసింది అనమాట. అండ్ ఇక్కడ మన పూజ గదికి కూడా ఒక లైట్ పాయింట్ ఇవ్వడం జరిగింది.